హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం. ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లోన క్యాప్టెన్సీ టాస్క్ ఆట కొనసాగింది. నిన్న సగం, ఇవాళ సగం. మొత్తం మీద 5 టాస్కులు, నిన్న 3 టాస్కులు, ఇవాళ 2 టాస్కులు జరిగాయి. సో నిన్నటి 3 టాస్కుల్లో కూడా త్రివిక్రమ్ టీం అన్ని ఆటల్లోనూ విజయం సాధించి రజిత్ టీంలో ఉన్నటువంటి రజిత్ను, మోక్షితను, ఐశ్వర్యను నామినేట్ చేసేసారు. ముగ్గురిని నామినేట్ చేసేసారు. సో ఈసారి మళ్ళీ ఇంకొక టాస్క్ మొదలైంది. ఈ 2 టాస్కులు ఎలా ఆడారు? త్రివిక్రమ్ టీం వాళ్ళది పై చేయిందా? రజిత్ టీం వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? సంచాలకులు సంయమనంతో వ్యవహరించారా? చైత్ర మళ్ళీ రచ్చ చేసిందా? ఇవన్నీ విషయాలు మీతో చర్చించే ముందు దయచేసి మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మీ అందరి ప్రోత్సాహం వల్ల నా సబ్స్క్రైబర్స్ స్ట్రెంత్ పెరిగింది, 1000 దాటింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు మరింత ప్రోత్సాహం ఇస్తే సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నాట్ ఓన్లీ కన్నడ బిగ్ బాస్, మిగిలిన కంటెంట్ కూడా, ఈ బిగ్ బాస్తో పాటు మిగిలిన కంటెంట్ కూడా ట్రెండీ టాపిక్స్ పైన, హిస్టారికల్ టాపిక్స్ పైన, కల్చరల్ టాపిక్స్ పైన ఖచ్చితంగా నేను మీకు సాటిస్ఫాక్టరీ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. దెన్ కమింగ్ టు ది పాయింట్. సో బిగ్ బాస్ హౌస్లోన ఇవాళ 2 ప్రధాన టాస్కులు జరిగాయి. ఈ 2 ప్రధాన టాస్కుల్లోన మొదటి టాస్క్ అసలు చెప్పాలంటే ఇవాళ 1.5 గంట సేపు షోలోన దాదాపు సగం టైం అదే టాస్క్లోనే నడిచింది. నిజం చెప్పాలంటే అది ఒక 40 నిమిషాల్లో ముగిసిపోవాల్సినటువంటి టాస్క్. కానీ ఎక్కడో ఒక చోట పీట ముడిపోయింది, బ్లాక్ ఏర్పడింది. ఆ బ్లాక్ను తీయడానికి ఇరు టీం వాళ్ళు సిద్ధంగా లేకుండా ఒక్కరిపైన ఒకరు గట్టిగా అరుచుకోవడం మొదలుపెట్టారు. వీటన్నిటికి మళ్ళీ మూల కారణం ఎవరంటే సంచాలకులుగా వ్యవహరించినటువంటి చైత్ర. ఆమె నిన్న కూడా ఇదే విధంగా అందరి దృష్టిలో పడింది. ఆమె నిన్న ఏం చేసింది? నిన్న రజిత్ టీం వాళ్లకు అదే పనిగా కీలకమైన సమయంలో 5 సార్లు ఫౌల్ ఇచ్చింది. 5 సార్లు ఫౌల్ ఇచ్చారు. ఈ 5 సార్లు ఫౌల్ ఇవ్వడంతో వాళ్ళు విసిగి వేసారిపోయారు. పైగా నిన్న 3 టాస్కులను ఓడిపోయారు. దీంతో రజిత్ టీం ఒక రకంగా నలిగిపోయిందనమాట. ఈసారి పాపం వాళ్ళు ఎలాగైనా సరే ఆడాలి, గెలవాలి అని ఒక దీక్షతోన ఫీల్డ్లో అడుగు పెట్టినట్టు నాకు కనిపిస్తుంది. ఇవాళ మొదటి టాస్క్ ఏంటి? మొదటి టాస్క్ అంటే బిగ్ బాస్ ఇచ్చేటువంటి టాస్కులన్నీ కూడా చాలా గమ్మత్తుగా, ట్రికిష్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే టీవీ పైన కన్నడ అక్షరాలు కనిపిస్తాయి ఒక స్క్వేర్లో. అంటే ఆ స్క్వేర్లోన 4 రంగులు ఉంటాయి. 4 రంగుల్లోన 4 కన్నడ అక్షరాలు ఉంటాయి. ఎదురుగా అంటే ఆ టీవీ వెనక వైపు ఉంటుంది, ముందు వైపు దూరంగా ఒక చతురస్రాకారంలో ఖాళీ మధ్యలోన తలగడలు, పిల్లోస్ పెట్టింటారు. ఈచ్ పిల్లో పైన కూడా ఈ అక్షరాలు కొన్ని ఉంటాయి. ఆ కన్నడ అక్షరాల్లోన టీవీపై చూసినటువంటి అక్షరాలు పోలిన పిల్లోను తీసుకోవాలి. తీసుకొని ఈచ్ క్యాండిడేట్ ఎవరికి దొరికితే వాళ్ళు తీసుకొని ముందుకు రావాలి. తీసుకొని వచ్చి వాళ్ళు చూపించాలి. చూపించినప్పుడు సంచాలకులు టీవీలో ఉన్నటువంటి అక్షరాలు, ఈ అక్షరాలు ఒకటేని సరిపోలిస్తే వాళ్లకు 1 పాయింట్ వస్తుంది. ఇందులో 2 టీముల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. 2 టీముల వాళ్ళు ఎట్లా అంటే కనుక ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఒకరు వెళ్ళి ఆ దిండు తీసుకోవాలి, ఇంకొకరు ఎదుటి వ్యక్తిని ఇచ్చేయాలన్నమాట. అంటే ఆ దిండు తీసుకొని పోయి పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత ఆ దిండు పిల్లు తీసుకున్నటువంటి వ్యక్తి వెళ్ళి చతురస్రాకారం స్పేస్లో నిలబడి సంచాలకుడికి చూపించాలి. ఆ సంచాలకుడు టీవీలో ఉన్న అక్షరాలను పోల్చి కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని చెప్పాలి. ఇది ప్యాటర్న్. అయితే ఇలాగే ఉంటే చాలా సులువుగానే ఉంటుంది, ఆట త్వరగా అయిపోయేది. కానీ ఇక్కడ ట్రిక్ ఏం పెట్టారంటే ప్రతి ఆటగాడి వెనక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ ఆటగాళ్ల వెనక రజిత్ టీం వాళ్ళు నిలబడి ఉంటారు. ఎక్కడ ఆమె పిల్లు తీసుకుంటున్నారు కదా, ఆ పిల్లు తీసుకొని ఇంకొక తమ ప్లేయర్కు పాస్ చేసే ఆ గ్యాప్లోన వీళ్ళ ప్లేయర్ ఉంటారు. ఈ ప్లేయర్ ఏం చేస్తారంటే రెసిస్ట్ చేస్తారు.
ఆ పిల్లో వాళ్ళు తీసుకోగానే వాళ్ళు తమ ప్లేయర్కు పాస్ చేయకుండా గట్టిగా రెసిస్ట్ చేస్తారు. ఆ రెసిస్ట్ను తట్టుకుని పోయి పిల్లో ఇచ్చినప్పుడు ఆ పిల్లోని తీసుకుని వెళ్ళి చూపించాలి. ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటొచ్చి పిల్లో ఇవ్వకూడదు. ఎవరు పిల్లో తీసుకున్న వాళ్ళు దాటొచ్చి ఇవ్వకూడదు, లోపల నుంచి ఇవ్వాలి. దాటొచ్చి ఇస్తే అది ఫౌల్ కింద అవుతుందన్నమాట. ఇది 10 రౌండ్లుగా సాగుతుంది. ఈ 10 రౌండ్లలోన 8 రౌండ్లు ఓకే, మళ్ళీ త్రివిక్రమ్ టీం వాళ్ళు చాలా బాగా ఆడారు, మంజు బాగా ఆడాడు, త్రివిక్రమ్ బాగా ఆడాడు, రజిత్ కూడా ఆడాడు, కానీ అందరూ బాగానే ఆడారు. కాకపోతే త్రివిక్రమ్ వాళ్ళ టీమే పై చేయి అవుతూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎవరు క్యాప్టెన్సీ, మళ్ళీ సంచాలకులు ఎవరంటే హనుమంతు, ఆ తర్వాత చైత్ర మళ్ళీ ఓవర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఆమె అంత ఇంత ఓవర్ యాక్షన్ కాదు. కీలకమైన సమయంలోన ఆమె 8th రౌండ్ పూర్తయిన తర్వాత 9th రౌండ్లో ఏం చేసిందంటే ఫౌల్ ఇచ్చింది. వీళ్ళు తిరగబడ్డారు. ఇది ఫౌల్ కాదు. ఆమె ఫౌల్ ఇచ్చింది ఏంటి, ఆ పిల్లు తీసుకుని వచ్చి అవతల టీంకి ఇవ్వడం, అంటే తన టీమ్మేట్కి ఇవ్వడంలోన లైన్ క్రాస్ అయ్యింది అనేటువంటిది ఒకటి. ఎవరు, ఐశ్వర్య. ఆమె కాలేదు అని ఎవరు చెప్తున్నారు, సంచాలకుడు చెప్తున్నాడు. ఎవరు, హనుమంతు. ఎందుకంటే 2 టీముల నుంచి ఉన్న సంచాలకులు ఏంటంటే ఆపోజిట్ టీంకు వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి, ఆపోజిట్ టీంకు వాళ్ళు అంపైర్గా వ్యవహరిస్తూ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా ఈమె పౌల్ ఇచ్చేసింది. లేదు పౌల్ అని చెప్పింది. ఇది కుదరదు, మళ్ళీ మొదటి నుంచి తీసుకురాలి. లేదు 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 అని ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. లేదు చేసింది. ఆ మోక్షిత లైన్ క్రాస్ చేసి తీసుకుని, లేదమ్మా నేను తీసుకోలేదంటే ఆ మాట వినలేదన్నమాట. దాంతో రచ్చ జరిగిపోయి ఒకరికొకరు తిట్టుకోవడం. ఆమె మళ్ళీ రెచ్చిపోయింది. నన్ను తిడితే నేను ఒప్పుకోను, ఆటలో ఉన్న నన్ను ఏమైనా అంటే నేను ఒప్పుకోను, అది ఇది అనగానే ఇంకా ఇద్దరు పట్టు కూర్చునేశారు. మాదే కరెక్ట్ అని, మీది కరెక్ట్ కాదని బిగపట్టుకుని కూర్చునేశారు. రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. మరి రిజల్ట్ అనౌన్స్ చేయకపోతే ఏమవుతుంది, రిజల్ట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి బిగ్ బాస్ ఈ టాస్క్ రద్దు అని చెప్పాడు. రద్దు అయింది ఎవరి వలన, మహానుభావురాలు చైత్ర వల్లనే. మళ్ళీ ఈ చైత్ర తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, మామూలు సమయంలోనూ మంచిగానే ఉంటుంది, మంచిగానే మాట్లాడుతుంటుంది. ఎప్పుడైతే సంచాలక్ పోస్ట్లో వచ్చిందో ఇంకా రెచ్చిపోవుడే అనమాట. రజిత్, అమ్మా నీకు దండం పెడతాను తల్లి, ఏం సంచాలకురాలవే తల్లి, నువ్వు ఏమి ఇట్లా చేస్తావని వాడైతే ఇంక నానా బాధ కాదనమాట. చివరికి హనుమంతు కూడా అంటాడు, ఏమక్క నువ్వు ఇట్లా ఆడుతున్నావు, ఇలాగా నువ్వు ఇచ్చేది అంటే, హనుమంతు నువ్వు నిజం చెప్పు, నేను చేసింది కరెక్ట్, లైన్ తొక్క. లేదు రజిత్ అక్కడికి అడుగుతాడు, త్రివిక్రమ్ అడుగుతాడు, లైన్ పాస్ చేశారు మా వాళ్ళు, చెప్పును వాళ్ళు. మంజును అడిగితే మంజు చాలా తెలివితేటలతో నేను కాళ్ళ వైపు చూడలేదు అంటాడు, తప్పించేసుకున్నాడు అనమాట. సో అక్కడ ప్రతిష్టంభన పీఠముడి ఏర్పడినప్పుడు హనుమంతు ఒక్కటే ఒక మాట అంటాడు, మీరు ఆడాడు కాబట్టి మీరు మీ ఇష్టంగా చెల్లుతోంది, కానీ అక్కడ మీ ప్లేస్లో ఉన్న ఇంకా ఏ మగవాడు ఉన్నా కూడా నేను ఊరికే ఉండమని కాదంటే దాన్ని మళ్ళీ పాయింట్ ఆఫ్ చేస్తుంది. ఆడ ఏంటి మగ ఏంటి, సంచాలకులే కదా అని వద్దులే, ఇంకా మామూలు కాదు. సో ఇలా అయిన తర్వాత టాస్క్ రద్దు అయిపోతుంది. త్రివిక్రమ్ చెప్తున్నాడు అక్కడికి, టాస్క్ రద్దు అవుతుంది, ఏదో ఒక నిర్ణయం ప్రకటించండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే కూడా ఎవరు ఒక మెట్టు కూడా దిగలేదు. అదే బెట్టుతో ఉండటంతో ఈ టాస్క్ పిల్లో పైన కన్నడ అక్షరాలను టీవీతో పోల్చుకొని చూసేటువంటి ఈ టాస్క్లోన ఎవ్వరూ గెలవలేదు, రద్దు అయిపోయింది. యాక్చువల్గా ఏ టీం అయినా గెలిస్తే ఆపోజిట్ టీం వాళ్ళని నామినేట్ చేయాల్సి ఉంటుంది. త్రివిక్రమ్ టీం వాళ్ళు 3 సార్లు గెలిచారు కాబట్టి 3 సార్లు రజిత్ టీం వాళ్ళని నామినేట్ చేస్తూ వచ్చారు. ఈసారి బిగ్ బాస్ తెలివిగా ఏం చెప్పారంటే, మీరిద్దరూ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయలేదు, టీము రద్దు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 టీముల్లో నుంచి ఒక్కొక్కరిని బయట పెట్టేసేయండి, మీరే బయట పెట్టండి. మీ టీంలో నుంచి ఒకరిని నామినేట్ చేసుకోండి, మీ టీంలో నుంచి మీరు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్టు చేసేసుకోండి. అది ఏకగ్రీవంతో జరగాలి, సభ్యుల అంగీకారంతో జరగాలి. మళ్ళీ ఇక్కడ డిస్కషన్ మొదలైంది. డిస్కషన్ మొదలైనప్పుడు రజిత్ టీంలో చాలా సులువుగా జరిగిపోయింది. రజిత్ టీంలో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ రజిత్ ఒకటే అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రజిత్ నామినేట్ అయిపోయాడు, మోక్షిత నామినేట్ అయిపోయింది, ఐశ్వర్య నామినేట్ అయిపోయింది. ఇంక మిగిలింది ఎవరు, ధనరాజు, హనుమంతు, వీళ్ళిద్దరు మిగిలింది. రజిత్ అంటాడు, ధనరాజు బాగానే ఆడాడు, నువ్వు 2-3 తప్పులు కూడా చేసావు కాబట్టి నిన్నే నామినేట్ చేసేద్దామంటే హనుమంతు సరే మీ ఇష్టం అంటాడు, ఏం ఫరక్కే పడతామా నీ ఇష్టం అని చెప్తాడనమాట. కాకపోతే
మళ్ళీ త్రివిక్రమ్ టీంలో. ఎందుకంటే ఇక్కడ అంతా తెలివైన వాడే కదా, గౌతమి తెలివైంది, మంజు తెలివైన వాడు, ఆ తర్వాత చైత్ర సరే ఇంకా త్రివిక్రమ్, భవ్య అంతే. ఇంకా ఒక్కరు మించిన ఒకరు తెలివితేటలు, ఒక రకంగా సూపర్ టీం. నేను అన్నాను చాలా స్ట్రాంగ్ టీం అని. ఈ టీం వాళ్ళు ఒక్క నిర్ణయానికి రారు. నేను బాగాడినాను. గౌతమి ఇంకా నాటకాల డ్రామా క్వీన్ కదా ఆమె నన్ను నామినేట్ చేసుకోండి మీరు కావాల్సింటే, ఎందుకంటే నేను కొన్ని తప్పులు చేశానని మంజునే అన్నాడు కాబట్టి, మంజు అక్కడికి వచ్చి నువ్వు ఈ తప్పు చేస్తావు అని అన్నట్ట. మంజు అన్నాడు కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి నన్నే నామినేట్ చేయండి అని చెప్తాను. అలా కాదు ఇలా కాదు, ఈయన ఏమంటాడు మంజు, నేను ఎందుకు నామినేట్ చేసుకుంటాను, ఊరుకుని మళ్ళీ నువ్వు నన్ను అన్నావు కదా తప్పు చేశానని, కాబట్టి నన్ను నామినేట్ చేయని, నేను తప్పు చేశాను కదా నామినేట్ చేయని ఆమె చెప్పడం ఈయన సముదాయించడం, ఇవన్నీ డ్రామాని విన్నాం. పక్కన వాళ్ళు కూడా అర్థమైపోతుంది. చైత్ర అంటుంది, మీరు ఆడమంటే ఆడతాను, సంచాలకుగా ఉండమంటారు, ఇందులో నా నిర్ణయం ఏం లేదు, నేను సంచాలకురాలుగా ఉన్నాను కాబట్టి నన్ను నామినేట్ చేస్తారంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్తుంది. భవ్య సైలెంట్గా ఉండిపోతుంది. ఇవన్నీ చూసి త్రివిక్రమ్ ఒకటే మాట అంటాడు, సరే నేను టీం క్యాప్టెన్ని, రిజల్ట్స్ తీసుకురాలేకపోయాను కాబట్టి అది నా ఫెయిల్యూరే, మీరెవ్వరు తప్పు చేసినా కూడా తప్పు టీం లీడర్గా నాదే ఉంటుంది కాబట్టి నేనే నామినేట్ అయిపోతాను అని చెప్పాడు. ఇద్దరు వచ్చి నిలబడతారు. రజిత్, మా టీం నుంచి హనుమంతు నామినేట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆయన 2 ఆటల్లోనూ ఫౌల్ చేశాడు, సరిగా ఆడలేదు కాబట్టి అతన్ని నామినేట్ చేస్తామని చెప్పేశారు. త్రివిక్రమ్ ఏమన్నాడు, ఈ టీం నుంచి నేనే నామినేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే రిజల్ట్ ఇచ్చే దిశగా టీమును నడపలేకపోయాను కాబట్టి నేనే నామినేట్ చేసుకుంటున్నాను అంటే బిగ్ బాస్ మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేస్తారు. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి వీల్లేదు, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి వీల్లేదు, ఎవరైనా ఇతరులే నామినేట్ చేయాలి. కాబట్టి మీరు మీ టీం సభ్యులతో మాట్లాడి ఏకాభిప్రాయంతో ఎవరి పేరు చెప్తారో ఆ పేరునే ఖచ్చితంగా మీరు చెప్పాల్సి ఉంటుంది, మీకుగా మీరు పేరు చెప్పడానికి వీల్లేదు అని చెప్పగానే మళ్ళీ పోయి డిస్కస్ చేసుకుని వచ్చి తన పేరు చెప్తాడు. అక్కడ ఇద్దరు నామినేట్ అయిపోయారు. ఇక్కడ హనుమంతు నామినేట్ అయిపోయాడు, ఇక్కడ త్రివిక్రమ్ నామినేట్ అయిపోయారు. సో ఇక్కడ ఆ టాస్క్ కథ అలా ముగిసింది. అలా ముగిసినప్పుడు ఆ ఇంటర్వ్యూల్ టైంలోనే ఇంకో టాస్క్ ప్రారంభమయ్యే టైంలో కొద్ది గ్యాప్ టైంలోన పెద్ద డ్రామా జరుగుతుంది అనమాట. మళ్ళీ ఆ డ్రామా ఎవరికంటే మంజుకు, మళ్ళీ గౌతమి కూర్చుని ఆమె మేకప్ వేసుకుంటుంటుంది. ఆమె ఒక మాట అంటుంది, దయచేసి నేను చెప్తున్నాను, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను అని చెప్తుంది. ఎందుకు మాట్లాడవు అని మంజు అంటాడు. లేదు, నువ్వు నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను. ఇది సామాన్యంగా పోవట్లేదు. ఆమె కోపం ఎందుకు తెలుసునా, ఇంతగా ఆమె కోపడడానికి కారణం ఏంటంటే అక్కడ బెంచ్ పైన కూర్చొని ఈమె ఆటలో తప్పులు వెతికాడట. అది ఆమెకు వచ్చిన కోపం. నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఉండి ఇంత బహిరంగంగా నా తప్పులు వెతుకుతావు అంటే ఏంటి, గౌతమి ఆడించినట్లు ఆడి కుక్క పిల్ల లాంటి వాడులా అయిపోయాడు మంజు వేడుకుంటున్నవాడు. అట్లా కాదు ఇట్లా కాదు, లేదు మళ్ళీ నేను తిట్టడం ఎందుకు, మళ్ళీ నేను తిట్టానని మీ ఇంటి వాళ్ళు నన్ను బ్యాడ్గా అనుకోవడం ఎందుకు, అసలు ఈ ఫ్రెండ్షిప్ వద్దు, నువ్వు నాతో మాట్లాడుతూ పోవద్దు అంటే వీడు విలువలు ఆడిపోతాడు. అట్లంటే అట్లా, అలా కాదు ఇలా కాదు, నువ్వు అలా చేయకూడదు, అది ఇది అంటారు. చివరికి ఆమె నేను హార్లిక్స్ తాగుతాను, కాఫీ తాగనంటే కూడా లేదు కాఫీ తాగు అని ఇస్తాడనమాట. నాకు వీళ్ళిద్దరిది చూస్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది, ఎవరైనా కానీ ఎవరితోనైనా కానీ అతిగా పరిచయం అయిపోతే వాళ్ళ పట్ల ఖచ్చితంగా నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. సంస్కృతంలో దీన్ని అతి పరిచయాత్ అవజ్ఞ అంటారు. అవజ్ఞ అంటే వాడిని అసలు పట్టించుకోరు. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని చూడండి, ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్లో ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ కూడా అంతే, గౌతమి చివరికి మంజును పట్టించుకోవడమే మానేసింది అనమాట. కారణం అది మంజు ఇచ్చినటువంటి లీనియన్స్. ఫ్రెండ్షిప్ అని పేరుతోన ఆమెకు అత్యంత లీనియన్స్ ఇచ్చేసి తన వ్యక్తిత్వాన్ని కూడా కిందకి దించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నాడా అని ఈ సందర్భంలో అయితే నాకు అనిపించింది. బికాస్ హీఈస్ ఎ వర్సటైల్ యాక్టర్, గుడ్ ప్లేయర్, కామెడీ చేయగలడు, ఏమైనా చేయగలడు, చక్కగా ఫెరోషియస్గా ఆడగలిగేవాడు, మెత్తగా అయిపోయాడు అనమాట. సో ఇక్కడ మంచి చాప్టర్ ముగిసిపోయింది. అవతల మళ్ళీ భవ్య గౌడకు త్రివిక్రమ్ మధ్య సేమ్ మళ్ళీ ఎట్టి కొట్లాట. ఈ భవ్య ఏమంటుంది, నువ్వు నామినేషన్ చేసుకుంటే అదేం పెద్ద హీరోయిజం అనుకున్నావా, ఇన్నిసార్లు వేరే వాళ్ళు నిన్ను పక్కన పెట్టారు, ఇప్పుడు నువ్వే పక్కన పెట్టేసుకున్నావు, నీ ఇష్టం, నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా అది ఇది అంటే అప్పుడు త్రివిక్రమ్ అంటాడు, అవును నన్ను నేను పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ మీరు నన్ను నామినేట్ చేయమని ఎవరైనా అడిగారా, ఒక గౌతమి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా మీరు మాట్లాడారా,
మళ్ళీ మీరెవరు మాట్లాడకపోతే ఎవరో ఒకరు నామినేట్ కావాలి కదా, అందుకే నేను నా పేరు ఎత్తుకున్నాను, ఇంకా నా తప్పేముంది అని త్రివిక్రమ్ చెప్తాడు. ఆ మాట డైరెక్ట్గా హిట్ అవుతుంది. ఎస్, భవ్య చెప్పొచ్చు కదా, త్రివిక్రమ్ పేరు చెప్పగానే వద్దు నా పేరు చెప్పండి అని తను చెప్పుకోవచ్చు కదా, తాను చెప్పలేదు. గౌతమి చెప్పగలిగిందే కానీ చైత్ర ఏమో నేను నామినేట్ అంటే నన్ను నామినేట్ చేస్తే ఒప్పుకోనుంది, మంజు ఏమో సైలెంట్గా ఉండిపోయాడు, భవ్య అసలు ఏం లేదు ఊరికే ఉంది. బయటకు వచ్చిన తర్వాత మాత్రం త్రివిక్రమ్ని తప్పు నువ్వు అట్లా ఎలా చేసుకుంటావు అని అంటే వాడికి మండదా మళ్ళీ. అందుకే అన్నాడు, నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నప్పుడు నా పేరు తీసుకుంటున్నప్పుడు నువ్వేమైనా అడ్డుకున్నావా? నువ్వు అడ్డుకోవాలి కదా, నువ్వు చెప్పాలి కదా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు అనగానే ఆమె ఏడుస్తూ పడుకుంటుంది. సో అక్కడి కట్. తర్వాత లాస్ట్ టాస్క్ ప్రారంభమవుతుంది. ఇక్కడ అసలు రంజైన కథ ఇక్కడ ఉంది అన్నమాట. చివరి టాస్క్. ఈ చివరి టాస్క్ ఇంకా కాంప్లికేటెడ్ టాస్క్ ఇచ్చారన్నమాట. చూడ్డానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ ఇది అత్యంత సంక్లిష్టమైనటువంటిది. ఏంటి అంటే కనుక ఒక చిన్న పోల్ ఉంటుంది, కర్ర ఉంటుంది. ఆ కర్ర ఎడ్జ్కు చిన్న ఫ్లాట్గా ఉంటుంది. ఆ ఫ్లాట్ పైన బంతిని పెట్టాలి. బంతిని పెట్టి ఒక డయాస్, చతురస్రకారమైనటువంటి డయాస్ ఉంటుంది. ఆ డయాస్ పై నుంచి కిందకు దిగి అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఏం చేయాలి, ఆ పైన ఇట్లా ఉంటుంది, ఆ వంతెనలాగా ఉంటుంది, ఇట్లా ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ పై నుంచి నడుచుకుంటూ వచ్చి అవతల ఒక ప్లేయర్ ఉంటాడు. ఆ ప్లేయర్కు ఈ బంతిని ట్రాన్స్ఫర్ చేయాలి. వాళ్ళు కర్ర పట్టుకొని ఉంటారు. కర్ర పైన ఉన్న బంతిని మరో కర్రపైకి చేర్చాలి. వాళ్ళు దాన్ని పట్టుకొని వెళ్ళి హర్డల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళి ఇంకొక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తికి కర్ర పైన ఉన్న బాల్ని ట్రాన్స్ఫర్ చేయాలి. చిట్ట చివరిగా ఉన్న వ్యక్తి కర్ర పైన బ్యాలెన్స్ చేసినటువంటి ఆ బాల్ని అలా పట్టుకుని వెళ్ళి తమకై నిర్దేశించినటువంటి ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో పడవేయాలి. ఇది 3 రౌండ్స్గా జరుగుతుంది. అంటే 3 బాల్స్ ఉంటాయి. ఎవరైతే 3 బాల్స్ మొట్టమొదటిసారిగా వేస్తారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచినట్టు లెక్క. అక్కడ బిగ్ బాస్ కూడా చెప్పాడు, ఇది క్యాప్టెన్సీ టాస్క్లో చివరి టాస్క్ అని కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ ఎవరెవరు ఆడుతుంటారు మళ్ళీ త్రివిక్రమ్ సైడ్. ఇక్కడ మజా అన్నమాట. సంచాలకురాలిగా అందరిలోనూ భయం పుట్టించేసి గందరగోళం సృష్టించినటువంటి చైత్ర ఫర్ ది ఫస్ట్ టైం షీ విల్ బికమ్ ప్లేయర్. ఆమెను ఆటకు నిలబెట్టారు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పేశాడు, మళ్ళీ ఏమైనా చేస్తే చైత్ర మళ్ళీ ఆమె సేఫ్ గేమ్ అంటే ఆమెకు వచ్చిన ఆట ఒకటే, ఏంటంటే సంచాలకురాలిగా ఉండడం. ఆడటం ఆమెకు రాదు. అది ఈ టాస్క్లో ప్రూవ్ అయిపోయింది అనమాట. బిగ్ బాస్ ఏం చెప్పారు, 2 టీముల క్యాప్టెన్లు సంచాలకులుగా వ్యవహరించాలి ఆపోజిట్ టీంలకు, అంటే రజిత్ మరియు త్రివిక్రమ్. సో వీళ్ళు సంచాలకులుగా వ్యవహరించాలి. అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఈమె వెళ్ళింది, నేను ఆడతానని వెళ్ళింది. మంజు అక్కడ కూర్చున్నాడు, ఈమె నేను ఆడతానని వెళ్ళింది. ఈమె ఆ బంతిని పట్టుకొని వెళ్ళి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి, గౌతమికి ట్రాన్స్ఫర్ చేయాలి. గౌతమికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత భవ్యకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ భవ్య తీసుకుని వెళ్ళి దాన్ని ఎక్కడ వేయాలి, బుట్టలోకి వేయాలి. యువతల సైడ్ రంజిత్ టీం దగ్గర ఏంటంటే హనుమంతు ఆ బాల్ని ఆ కర్ర పైన పట్టుకొని ఎవరు తీసుకుని వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయాలి, మోక్షితకు ట్రాన్స్ఫర్ చేయాలి. మోక్షిత దాన్ని తీసుకుని వెళ్ళి ఐశ్వర్యకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఐశ్వర్య ఆ బాల్ని తీసుకుని వెళ్ళి బుట్టలోకి పడేయాలి. ఇంత క్లీన్గా ఉంది అనమాట గేమ్. ఇక్కడ అస్సలు చైత్ర అయితే ఒక్కసారి కూడా 10 సార్లు బాలు కింద పడి అసలు ఆ బాలు గౌతమికి ట్రాన్స్ఫర్ కానే లేదు. ఒక్క బాల్ కూడా వారు వేయలేదండి. అంత అద్భుతంగా ఆడింది ఆమె. ఆమె మూలాన త్రివిక్రమ్ టీం నాశనం అయిపోయింది అనమాట. అందరూ తిట్టారు. అప్పుడు ఆమెకు అర్థమైంది, బయట వాళ్ళు తిడితే ఆడే వాళ్లకు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుందనేది ఫర్ ది ఫస్ట్ టైం చైత్ర అనుభవించిందని నేను అనుకుంటాను. ఎందుకంటే త్రివిక్రమ్ తిట్టాడు, ఏంటమ్మా నువ్వు బాల్ ఆ మాత్రం ఆడడానికి రాదని. మంజు అయితే కనుక ఎవరితో మాట్లాడుతానంటే ఒక్క బాల్ కూడా నువ్వు సరిగ్గా వేయవా ఏంటి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఏంటి అని. అక్కడికి గౌతమ్ కూడా అంటుందన్నమాట, షిట్ నువ్వు నాకు బాల్ ఇవ్వట్లేదు ఏంటి అని. ఇంతమందితో తిట్టించుకొని ఆమె కన్ఫ్యూజన్ అయిపోయి నేను నాకు ఆట రాదని గట్టి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆమెకి నీళ్లు తాగించి గౌతమ్ మళ్ళీ త్రివిక్రమ్ సర్ది చెప్పి మళ్ళీ పిలుచుకొస్తాను. అది చాలా చిన్న టెక్నిక్. ఏంటంటే ఆ బ్యాట్ ఆ స్తంభం పైన బాల్ ఉంటుంది కదా కర్ర పైన, దాన్ని కాస్త స్లాంట్గా యాంగిల్లో ఉంచి యువతల కర్రకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. యువతల కర్ర పైన కూడా ఆ పలక ఉంటుంది. ఆ పలక మీద చిన్న స్లాట్ ఉంటుంది, రంధ్రం. ఆ రంధ్రం పైన బాల్ని గ్రిప్పుకు పెట్టాలి.
అది చాలా 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 ఆసక్తికరమైన ఆట. ఇక్కడ ఏంటంటే 2-3 సార్లు వీళ్ళు పడిపోయినా కూడా హనుమంతు మెల్లగా ట్రాన్స్ఫర్ చేయగలిగాడు మోక్షితకు. మోక్షిత కూడా చాలా చక్కగా ట్రాన్స్ఫర్ చేయగలిగింది. ఐశ్వర్య అంతే ఎఫిషియెంట్గా తీసుకెళ్ళి బుట్టలోకి వేయగలిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి ఈరోజు లాస్ట్ టాస్క్ను అద్దరగొట్టేశారు వీళ్ళు. 3 బాళ్ళు తీసుకుపోయి చక్క వేయగానే అసలు వీళ్ళ మొహాలు మాడిపోయాయి అన్నమాట. అంటే ఇప్పటికీ కూడా తమదే విజయం నిజంగా కూడా వీళ్ళది స్ట్రాంగ్ టీం త్రివిక్రమ్ వాళ్ళది. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎలాగైనా ఒక టాస్క్ అయినా మనం గెలిచి తీరాలి, ఈ ఓటమి సరిపోదు మనకు అని రజిత్, మోక్షిత, ఐశ్వర్య అండ్ హనుమంతు అండ్ ధనరాజ్ వీళ్ళు పట్టుబట్టి తీసుకెళ్ళి వేసేసారన్నమాట. సో హనుమంతు మోక్షితకు, మోక్షిత వచ్చి ధనరాజ్కు, ధనరాజ్ తీసుకుని వెళ్ళి ఐశ్వర్యకు, ఇట్లా 4 ట్రాన్స్ఫర్ అవుతారు. ఇక్కడ వచ్చి ఎవరెవరు, ఇక్కడ చైత్ర వచ్చి గౌతమి వచ్చి భవ్యకి కూడా అక్కడికే అయిపోతుంది. అది అంతకుమించి పోవట్లేదు అసలు. గౌతమి ఐశ్వర్య దగ్గర, చైత్ర దగ్గరనే బాల్ కింద టపా పడిపోవడంతో ఈ టాస్క్లో ఉన్న వాళ్ళు ఓడిపోయారు. సో ఓడిపోవడం వల్ల మొట్టమొదటిసారిగా 2 అంశాలు పైకి తేలాయి. ఒకటి, చైత్రకు అసలు సత్యం బోధపడింది. ఏంటంటే సంచాలకురాలుగా ఉండి విర్రవీగడం కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్లేయర్ని పాజ్ అని చెప్పి వాళ్ళని నిలవరించడం కాదు. తాను కర్ర పట్టుకున్నప్పుడు అటు మంజు, ఇటు త్రివిక్రమ్, ఆ తర్వాత భవ్య వీళ్ళందరూ గట్టిగా కేకలేస్తున్నప్పుడు తట్టుకోలేకపోయింది అనమాట. అరే ఏంది నిజంగా ఆమెలో కాన్ఫిడెన్స్ బాగా లూజ్ అయిపోయింది అనమాట. ఆత్మవిశ్వాసం టపాలను పడిపోయి ఆమె చివరికి కర్ర పట్టుకోవడం కూడా ఆమె చేత కాలే. నేను పట్టుకోలేనా అనేటువంటి మీమాంసలో పడిపోయింది. ఇలా పడిపోయి ఆ ఆటను మొత్తం కూడా 0 చేసి పడేసింది. సో ఇవాళ చివరి ఆట 0 కావడానికి కారణం చైత్రనే. ఇక్కడ ఈక్వల్గా ఆడారు. ధనరాజ్ బాగా ఆడాడు, హనుమంతు బాగా ఆడాడు, మోక్షిత బాగా ఆడింది, ఐశ్వర్య కూడా బాగా ఆడాడు. సో వీళ్ళందరూ బాగా ఆడి 3 బంతులను తీసుకెళ్ళి పుట్టలోకి చేర్చగలిగారు. దాంతో క్యాప్టెన్సీ చివరి టాస్క్ పూర్తయిపోయింది. అక్కడికి ఈరోజు షో ముగిసింది. రేపు మళ్ళీ గెలిచిన వాళ్ళు ఎవరు నామినేట్ చేస్తారు, ఎవరు మళ్ళీ చివరి క్యాప్టెన్సీ టాస్క్లో ఉంటారు, అంటే చివరి రేస్. ఆ రేస్లోనే ఎవరు గెలుస్తారో వాళ్ళు ఇంటి క్యాప్టెన్ అయిపోతారు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, చాలామంది మన సోషల్ మీడియాలో రివ్యూయర్స్ కూడా మేము ఇదే మాటలు మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే అసలు సోమవారం రోజు నామినేషన్ అయిపోవాలి, మంగళవారం రోజు నుంచి టాస్క్ మొదలు కావాలి, ఆ తర్వాత కొత్త క్యాప్టెన్ వచ్చేసేయాలి, ఆ తర్వాత క్రియేటివ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్స్ కానీ ఇవన్నీ ఆడాలి. ఈ టీంలో మాత్రం ఈసారి బిగ్ బాస్ టీంలోన ఏమీ లేదు. క్యాప్టెన్సీ టాస్క్ ఆడడము, కొత్త క్యాప్టెన్ రావడం, అక్కడితో అయిపోయిందంటే ఒక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లేదు. చాలా డల్గా, మొనాటస్గా, బోర్గా అనిపిస్తుంది. పైగా కాట్ల కుక్కలాగా కొట్లాడుకోవడం, అరుచుకోవడం, ఇవన్నీ చూస్తుంటే మోస్ట్ డిస్టర్బ్డ్ హౌస్ లాగా కనిపిస్తుంది. కొత్త ఆటలు లేవు, కొత్త ఎంటర్టైన్మెంట్ లేదు, ఒకరికొకరు ఎంటర్టైన్మెంట్ చేయడం లేదు. వాళ్ళు ఏమైనా డ్యాన్స్ చేస్తున్నారంటే ఒకసారి డ్యాన్స్, అది ఏంటి, పొద్దున్న గుడ్ మార్నింగ్ వేకప్ కాల్ సాంగ్ వేస్తారు కదా, దానికి చేసే డ్యాన్స్. మళ్ళీ ఒక్క క్రియేటివిటీ లేదు. బిగ్ బాస్ కూడా నిజంగా టాస్క్లు ఏమీ ఇవ్వట్లేదు, కొత్త ఇవే ఇచ్చేస్తున్నాడు అంతే. అయినా ఏ గేమ్స్ టాస్క్ తప్ప మిగిలిన టాస్క్లు ఏమీ లేవు. అలా ఉంది. అప్పుడెప్పుడో ఒకసారి లగ్జరీ బడ్జెట్ కోసం కొలతలు చూపించేటువంటి టాస్క్ ఇచ్చాడు, అది కాస్త ఇన్నోవేటివ్గా ఉంది. ఓకే, గేమ్స్ ఇన్నోవేటివ్గా ఉన్నాయి, కాకపోతే హౌస్ సభ్యులు ఈ కేవలం వీటికే పరిమితమైపోతున్నారు. ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది కంప్లీట్గా బంద్ అయిపోయింది అనమాట. చూడాలి మళ్ళీ దీన్ని బిగ్ బాస్ సవరిస్తారో లేదో, వీ షుడ్ వెయిట్ అండ్ సీ. సో రేపు ఏం జరుగుతుంది అనేది రేపు మళ్ళీ మనం ఇదే టైం కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి నేను మీకు చర్చిస్తాను. సో ఇది ఇవాల్టి క్యాప్టెన్సీ టాస్క్కు సంబంధించిన 2 టాస్కులకు సంబంధించినటువంటి రియల్ టైం రివ్యూ బై రామదుర్గం మధుసూదన్. Signing off.